హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ అందరికీ ఇవాళ మిల్లెట్ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రండి. సో ముందుగా కొంచెం దోసపిండి ఉంటుంది కదా, మిగిలిపోయిన దోసపిండి. సో దాంట్లో అయినా కలుపుకోవచ్చు, లేదా విడిగా పుల్ల పెరుగులోకైనా కలుపుకోవచ్చు. మా ఇంట్లో అయితే కొంచెం దోసపిండి మిగిలిపోయింది. దాంట్లోకి ఫస్ట్ గోధుమ రవ్వ వేసింది అమ్మ, తర్వాత పచ్చిపిండి వేసింది, అంటే బియ్యం పిండి, పచ్చిపిండి. తర్వాత అలానే గోధుమ పిండి వేసింది. గోధుమ పిండి కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేస్తే ఎక్కువ లావుగా వస్తాయి. తర్వాత రవ్వ శాతం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. గోధుమ రవ్వ కానీ బాంబే రవ్వ కానీ ఏదైనా వేసుకోవచ్చు. రెండు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. లేదా మీకు కడుపులో పడదు అనుకున్నప్పుడు ఒక రవ్వ వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మిల్లెట్స్ యాడ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ వచ్చి రాగి పిండి అనమాట. రాగి పిండి పిల్లలు మామూలుగా తినరు కదా, రాగి దోశ ఆర్ జొన్న దోశ ఇట్లా పోస్తే, అందుకని ఇట్లా మల్టీ మిల్లెట్స్ అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసేస్తే ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ అయితే రాగి పిండి కలిపిందమ్మ, ఇది జొన్న పిండి, సో జొన్న పిండి కలిపింది ఫస్ట్. దాని తర్వాత ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవచ్చు క్వాంటిటీ. మీరు అమ్మ ఆ గరిట శాతంతో తీసుకుందనమాట, అంటే మా అందరికీ ఒక పూటకు వచ్చేలాగా. ఇప్పుడు రాగి పిండి తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇంట్లో చేసిన పిండిలే, నేనేవి కొన్నవి కాదు. మొత్తం ఇంట్లో సమ్మర్ సీజన్లో డ్రై చేసేసి మిషన్కి వేయించింది. రాగి పిండి అయితే సమ్మర్లో కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి రాగులు కాబట్టి. మొలకెత్తిచ్చాక ఫ్యాన్ కింద రాగులు ఆరబెట్టి కలిపాము. సో తర్వాత లాస్ట్లో బాంబే రవ్వ వేస్తున్నారు. బాంబే రవ్వ కొంచెం టేస్టీగా ఉంటుంది, రుచికి బాగుంటుందని బాంబే రవ్వ యాడ్ చేశారు. ఇప్పుడు ఇంకా మీ చాయిస్ ఆఫ్ ఆనియన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ మేము యూజువలీ మిల్లెట్ దోశలో ఆనియన్స్ వేసుకునే తింటాం, ఎందుకంటే ఆనియన్స్ అనేది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి. ప్లస్ కొంచెం రాగా ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. సో తగినంత ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకుంటే, ఎందుకంటే టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అయ్యి ఎన్హాన్స్ అవుతుంది అనమాట. లాస్ట్లో కొంచెం పుల్ల పెరుగు వేశారు టేస్ట్ కోసం. సో ఇది కూడా మొత్తం కలిపేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా, ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసే విధానంలోనే దోశ బాగా అనేది వస్తుంది, లేకపోతే పోసేటప్పుడు ముద్దలుగా అట్లా రాకుండా ఉంటుందన్నమాట. సో వాటర్ కన్సిస్టెన్సీని కావాల్సినంత యాడ్ చేసుకుంటూ, అలానే ఇంక ఇది కావాల్సినంత వాటర్ పోసుకుంటూ లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అయితే మనం దోశలు పోసుకునే ఒక 1 అవర్ 1.5 అవర్ ముందర కలిపి పెట్టేసుకొని పక్కన పెడితే పోసుకునే టైంకి బాగా పులిసి బాగా టేస్టీగా వస్తాయి, పొంగుతాయి కూడా లిటరలీ. సో లమ్స్ లేకుండా కలుపుకోవాలి, ఎందుకంటే అన్ని డ్రై పౌడర్స్ కాబట్టి లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారుగా ఎంత హెల్దీ డైట్. ఈ కాలంలో పిల్లలు ఎవరు తినరు. సో అందుకే మనం ఇంట్లోనే ఏదో ఒక రకంగా ఇలా తయారు చేసి పెడితే తింటారు ఇష్టంగా. సో ఇవి నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్: జొన్న పిండి, వీట్ రవ్వ, రాగి పిండి, పచ్చిపిండి, పుల్ల పెరుగు, బాంబే రవ్వ, ఉప్పు, కారం, ఇవన్నీ అన్నమాట. ఇంకొకసారి ఇంగ్రీడియంట్స్ చూసేయాలనుకున్న వాళ్ళు చూసేయచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇందాకటికి ఇప్పటికి పిండి కన్సిస్టెన్సీ అయితే మారింది, లమ్స్ లేకుండా బాగా కలిపేశారమ్మ. ఇంకా లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసేసాను. ఆనియన్స్ మనకు కావాల్సిన సైజులో తరుక్కోవచ్చు. మేమైతే కొంచెం పెద్దవిగా ఇష్టపడతాం, మా పిల్లలు పెద్దవిగా తినడానికి ఇష్టపడతారు. మీరు ఇంకా సన్నదిగా అయినా తరుక్కోవచ్చు, చాపర్లో అయినా వేసుకోవచ్చు. సో పడతాయి. సో దోశ పోసాకైతే చూస్తున్నారు కదా, కొంచెం రెడ్ కలర్లో అట్లా వస్తుంది అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, అండ్ తక్కువ వేసుకొనైనా మూత పెట్టుకొనైనా కాల్చుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళు ఇట్లా కాల్చుకోవచ్చు. మేము యూజువల్లీ ఇనప పెనమే వాడతాము, 99% అదే హెల్త్కి మంచిది. అండ్ దాంట్లో నుంచి వచ్చే ఐరన్ మనం తింటే చాలా మంచిది. నాన్ స్టిక్ యూజువల్లీ 90% వాడము. ఒకవేళ వాడినా నాన్ స్టిక్లో సిలికాన్ గరిటె పెడతాం, కానీ స్టీల్ గరిటె అయితే పెట్టాము. సో మీరు చూసారుగా ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో. ఇదే మిల్లెట్ దోశ బయట అయితే బాగుంటుంది అని తింటారు కదా పిల్లలు. ఇంట్లో కూడా ఇలానే చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు.
మీ అందరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇదే మా మిల్లెట్ దోశ. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మిల్లెట్ దోశ చిన్నప్పుడైతే అస్సలు తినేదాన్ని కాదు, బట్ ఇప్పుడు పిల్లలకి పెట్టడానికి కోసమైనా తింటున్నాను. సో మీరందరు కూడా చూసేసారు కదా ఎలా ఉందో. సో మీరందరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.